వాష్రూమ్స్ ఉండవు. స్టార్ట్ చేయడమే సంతోష్ ఈరోజు వీడియో ఇలా స్టార్ట్ చేసింది ఏంటి అనుకోకండి. ఇది శివయ్య దగ్గరకు వచ్చే ప్రాంతం. ఆయన ఇలాగే ఉంటాడు. ఆయన దగ్గర ఉండాలి అని అనుకుంటే మనం కూడా అలాగే ఉండాలి, తప్పదు. అంత ఈజీ ఏం కాదండి కైలాస మానస సరోవర యాత్ర. ఎక్కడ చూసినా పేడ వాసన, హెవీ స్నోఫాల్. స్వామివారు ఈరోజు చాలా పెద్ద పరీక్ష పెడుతున్నారు. ఇందులో నెగ్గగలనా లేదా అనేది నాకు తెలీదు. మనకు ఊపిరి అందకపోయినా బాగోకపోయినా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా అంతే సంగతులు. శివార్పణం అనుకోవాలి. డౌన్ దిగాలి. ఎంత కష్టసాధ్యంగా ఉందో చూడండి. చాలా అంటే చాలా కేర్ఫుల్గా దిగాలి. కాళ్ళు వణికిపోతూ ఉంటాయి. ఇలాగే వెళ్ళాలన్నమాట. కర్రడ్డం పెట్టుకుంటూ జాగ్రత్తగా అడుగు వేస్తూ మనసులో కాలు జారిపోతూ ఉంటుంది. ఒక పక్క తల తిరిగిపోతూ ఉంటుంది, ఇంకొక పక్క చూడండి. ఒక క్షణం అసలు ఎందుకు నడుస్తున్నాము, ఏం చూడాలని నడుస్తున్నాం, దేనికోసం నడుస్తున్నాం అనిపిస్తుంది. ఏంటి ఇక్కడ దిగడమే కష్టంగా ఉందంటే ఎలా చేస్తున్నావురా నాయన, సాష్టాంగ ప్రణామం. పరమేశ్వర, ఏంటయ్యా ఈ భక్తి, ఎవరిని ఎలా కరుణిస్తావో అర్థం కావట్లేదయ్యా. జై శ్రీ కైలాష్. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు. అందరికీ నమస్తే. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ మీరిస్తున్నటువంటి కైలాష్ యాత్రకు సంబంధించినటువంటి రెస్పాన్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన 2వ రోజు పరిక్రమ స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ హైలైట్స్ చూసుంటారు కదా. యాక్చువల్లీ వాయిస్ ఓవర్ మీద మొత్తం అందిస్తానేమో అనుకున్నాను, బట్ లైవ్ ఆడియోలోనే ఇది కూడా 2 పార్ట్స్గా పెట్టబోతున్నాను అనమాట. సో అంటే నెక్స్ట్ వీడియో 3rd పరిక్రమ కూడా మెన్షన్ చేస్తానో లేదో ఎడిటింగ్ చేసే వరకు నాకు తెలియదండి. బట్ ఇది మాత్రము 1.5 గంటకు పైగా వచ్చిందనమాట. అందుకే 40 నిమిషాల కింద పెడుతూ ఉన్నాను. ఎక్కువ లైవ్ ఆడియోనే ఉంటుంది, నా లైవ్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ఇందులో విశేషాలంటూ ఏమీ ఉండవు. ముందు పరిక్రమలో ఎలా అయితే మనం మాట్లాడుకున్నామో అలాగే 2వ పరిక్రమ కూడా అనమాట. సేమ్ జాగ్రత్తలే ఉంటాయి. చెప్పాను కదా, ముందు రోజు సరిగ్గా నిద్ర అనేది పట్టలేదండి. ఆ టెంట్లో కదా చలి లోపలికి వచ్చేసింది బాగా, -డిగ్రీస్. అయినా కూడా పొద్దున్నే లేచామన్నమాట. 5:30, 6 గంటలకే లేచాము. మాకు టీ అవి ఇచ్చారు, వేడి నీళ్ళు అవి ఇచ్చారు. సో ఏంటి స్టార్ట్ అయిన తర్వాత డే అనేది మీరు చూస్తారు ఇప్పుడు వీడియోలో. బ్రేక్ఫాస్ట్ అది పెట్టిన తర్వాత స్టార్ట్ అయిపోయామన్నమాట. మనకేం టెన్షన్ అవసరం లేదు. నిన్న మనల్ని వదిలిపెట్టిన గుర్రం వాళ్ళు పొద్దున్నే మనల్ని మళ్ళీ 2వ పరిక్రమ కోసం అని చెప్పేసి వాళ్ళంతట వాళ్ళే వచ్చేసి మన ఫోటో తీసుకొని ఉంటారు కదా, మన కోసం ఆ టెంట్లలో రూమ్లలో వెతుక్కుంటూ ఉంటారనమాట. యాక్చువల్లీ అది రికార్డ్ చేసుంటే బాగుండేది, బట్ ఆ చలి, ఆ ఎక్స్పీరియన్స్, గాలులు వీటి వల్ల మనకి దృష్టి అంతా ఇటువైపు ఉండిపోయి అవి షూట్ చేయాలని ఉండదన్నమాట. సో అంత బాగా వెతుక్కుంటారు వాళ్ళు మన కోసం. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనల్ని పరిక్రమకి స్టార్ట్ అయిపోమని చెప్తారు. అండ్ వాళ్ళు కూడా చెప్తారు, స్నోఫాల్ ఉంది, మీరు ఓకేనా, మీ హెల్త్ ఓకేనా అని మనల్ని అడుగుతారనమాట. మనం ధైర్యంగా అడుగు ముందుకేయడమే. హలో, గుడ్ మార్నింగ్. 2nd డే పరిక్రమ. ఎస్, ఇదంతా ఏమనుకుంటున్నారు, మంచి దుప్పటి చూడండి ఎంత ఎంత లేయర్ ఉందంటే, అదిగో అంత లేయర్ అనమాట మంచు. ఇంకా నీళ్ళ కష్టాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక చిన్న 250 ml వాటర్ బాటిల్ 20 యువాన్స్ అనమాట. ఇక్కడ వాష్రూమ్స్ ఉండవు. స్టార్ట్ చేయడమే సంతోష్ ఈరోజు వీడియో ఇలా స్టార్ట్ చేసింది ఏంటి అనుకోకండి. ప్రతిదీ సమాచారమేనండి. ఇలా ఉంటాయి వాష్రూమ్స్. ఇందులో మనం ఒకరిపైన ఒకరు వెళ్తారు వస్తారు. నో ఫ్లషింగ్స్, నో వాటర్. అండ్ కట్ చేస్తే ఏది చూసాడమ్మోయ్ మా పార్ట్నర్ వాడు, హెవీ స్నోఫాల్. ఇదిగో విపరీతమైన స్నోఫాల్ చూడండి, ఎటు చూసినా మంచు. ఆయన కూడా మంచులో కూరుకుపోయి ఉన్నాడు. టైం వచ్చేసి 7:30కి దగ్గరగా ఉంది.
ఇప్పుడిప్పుడే వేడెక్కుతోందనమాట. మంచు కొండ కనిపిస్తుందని వెయిట్ చేస్తున్నాము. ఇక నా పోటర్ గుర్రం వచ్చేసింది. సెకండ్ డే పరిక్రమ. చాలా భయాలు ఉన్నాయి. ఇదిగో చూడండి స్నోఫాల్ ఎలా జరుగుతుందో చూస్తున్నారా. ఇన్ని లక్షలు పోసాము, మాకు సదుపాయాలు ఇవ్వరా, మాకు వాటర్ ఇవ్వరా అని అనిపిస్తుంది. ఇది శివయ్య దగ్గరకు వచ్చే ప్రాంతం. ఆయన ఇలాగే ఉంటాడు. ఆయన దగ్గర ఉండాలి అని అనుకుంటే మనం కూడా అలాగే ఉండాలి, తప్పదు. ఇంత దూరాలు దాటి మాకు ఇలాగే కావాలి, మేము ఇలాగే ఉండాలి అంటే ఆయన ఎలా చేయడు. ఆయన ఉండాలి, ఆయన ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేస్తాడు. అలా ఉండాల్సిందే అనమాట. ఇదిగో ఎక్కడ చూసినా స్నోఫాల్ చూడండి. అమ్మ నా కంట్లో పడింది బాబోయ్, బాబోయ్. ఇదిగో ఏ సదుపాయాలు ఉండవండి. ఉండేవి మనకి ఇచ్చేవి వాడుకోవాలి, దాంతోనే సంతృప్తి చెందాలి. అండ్ వాష్రూమ్స్ విషయానికి వస్తే ఆయన అక్కడే ఉంటాడు. అందరూ ఆ రాళ్ల మూలల్లో వాటి మూలల్లోకి వెళ్ళిపోతారు, తప్పదు. ఇంకా ఎదురుగా వెళ్ళలేము అనుకునేవారు ఒక 1/2 కిలోమీటర్ నడిచి ఆ దూరభారాలు బయటకు వెళ్ళి ఆ బయట వెళ్తారనమాట. స్నోఫాల్ ఎలా జరుగుతుందో చూపిస్తాను చూడండి. అదిగో చూసారా, ఇలా జరుగుతుందనమాట. ఇలా ఉంటుంది వాతావరణం ఇక్కడ. వీటన్నిటికీ తట్టుకోవాలంటే డబ్బులు కాదండి, ట్రావెల్స్ వాళ్ళు ఇచ్చే సదుపాయాలు కాదు. ట్రావెల్స్ వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు చెప్పండి ఇలాంటివన్నీ. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొందరికి అనిపిస్తుంది అనమాట, మాకు రూమ్లో హీటర్ లేదు, మాకు రూమ్లో బెడ్ లేదు, బెడ్ మీద దుప్పటి సరిగ్గా లేదు, ఇలా అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో వీళ్ళంతా మనకి వేడివేడిగా వండి పెట్టడమే ఒక పెద్ద గగనం అని అనిపిస్తుంది అనమాట. సో మనమే వస్తున్నా ముందుగా వచ్చే ప్రకారం మనం మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి, అన్నిటికీ చేయాలి. ఈరోజు పరిక్రమ కూడా మంచి ఎక్స్పీరియన్సే శివయ్య చూపించబోతున్నాడు. ఇక్కడ గవర్నమెంట్ చెప్తున్న ప్రకారం హెవీ స్నోఫాల్ జరుగుతోంది. పరిక్రమ హెవీ స్నోఫాల్ అయితే పరిక్రమ స్టాప్ చేసేస్తారు. మా అదృష్టం బాగుంటే ఎలవ్ చేస్తారు. ఎలవ్ చేసినా ఇలా మంచులోనే మనం పరిక్రమ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ట్రావెల్స్ వాళ్ళు ముందుగానే మనకు సూచిస్తారు. ఇలా ఉంటుంది పరిస్థితి, ఇలా ఉంటుంది, మీరు ఇలా చేయాలి, అలా చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. సో అవన్నీ మనం తట్టుకోగలము అంటేనే స్టెప్ ముందుకు వెయ్యాలి. మెయిన్గా ఆయన అనుగ్రహం అంతే. అది ఎవరికి ఇస్తారు ఆయన అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఓకేనా. సో నా గుర్రం అయితే వచ్చేసిందండి. నేను ఇంకా నా పర్సనల్ థింగ్స్, ప్రకృతి సూచనలు అన్నీ కంప్లీట్ చేసేసుకొని గబగబా గుర్రం ఎక్కితేనే ఇవాళ పరిక్రమ 22 కిలోమీటర్లు. తీసుకెళ్ళారా తెలుసు. 22 కిలోమీటర్స్ ఇవాళ. ఎంత టైం పడుతుందో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. అంతా ఆయన మీద భారం వేయడమే. పదండి ముందుకెళ్దాం. ఇదిగో మా గుర్రం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హలో హలో. ఎక్కడ చూసినా పేడ వాసన, హెవీ స్నోఫాల్. స్వామివారు ఈరోజు చాలా పెద్ద పరీక్ష పెడుతున్నారు. ఇందులో నెగ్గగలనా లేదా అనేది నాకు తెలియదు.
చూద్దాం ఏం జరుగుతుంది అనేది. చూసారా, ఎటు చూసినా మంచు వర్షం ఎలా కురుస్తోందో. అంత ఈజీ ఏం కాదండి కైలాస మానస సరోవర యాత్ర. హెల్త్ సపోర్ట్ చేయాలి అని ఎందుకంటారో తెలుసా? దీనివల్లనే అనమాట. అండ్ ఇప్పుడు గుర్రం మనకి 6 కిలోమీటర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత డోల్మేలా పాస్ అనే ప్లేస్కి వెళ్తాం 6 కిలోమీటర్స్కి. ఇంకా అక్కడి నుంచి మనం తీసుకుంటే అప్పు ఉంటుంది, ఇంకా అప్పు డౌన్ ఉంటుంది. అప్పుడు అసలు గుర్రం కూడా సపోర్ట్ చేయదు అనమాట, మనమే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మనమే నడుచుకుంటూ దగ్గరగా 18 గంటల పాటు ఇవాళ నడక అనేది ఉండబోతోందండి. సో చూడండి, చాలా ఈజీగా కైలాస మానస సరోవర యాత్ర చేసేయచ్చు అనుకుంటారు. ఎప్పుడు ఎలా వాతావరణం ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు, అర్థమవుతుంది కదా, చూసారా? అండ్ దీనికి తగినట్టు మన శరీరం అలవాటు పడటం అంటే ఎంత పెద్ద టాస్క్ తెలుసా అసలు. ఊపిరి అందడం కానీ, మనతో పాటు వీళ్ళు నడుస్తూ ఉంటారు, దేవుళ్ళు అనిపిస్తుంది. ఈ గుర్రం తన ఓనర్ కోసం, పాపం తన యజమాని కడుపు నింపడం కోసం పనిచేస్తూ ఉంటుంది. కానీ మనకి వేరే మార్గం లేదు. ఇక్కడ వాళ్ళకి మనం ఉపాధి కల్పిస్తూ ఒకరి పట్ట నింపుతున్నామనే భావనలో ఉండాలి. మనకి కూడా నడక ఉంటుంది, మనకు తగ్గినటువంటి శ్రమ మనకు ఉంటుంది, వాళ్లకు తగినటువంటి శ్రమ వాళ్ళకు ఉంటుంది, వాళ్లకు తగ్గ లాభం వాళ్ళకు ఉంటుంది అనమాట. సో చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ 10 అవుతుంది. ఎంత ఆయాసంగా ఉంటుందో అది మాటల్లో చెప్పలేము. జాగ్రత్తగా నడుచుకుంటూ అలాగే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. చూద్దాం ఈరోజు ప్రయాణం ఎలా సాగుతుందో. ప్రాణం మీద తీపి ఏమాత్రం ఉండకూడదండి. 2 శివయ్య, ఆయన పెట్టే పరీక్షను తట్టుకోవాలి. ఆయన ఇంటికి వెళ్ళాలి, ఆయన ఇల్లు చూడాలి అనే తపన నీలో ఉందంటే మరి వాళ్ళ ఇల్లు ఎక్కడున్నా ఎలా ఉన్నా మన మనసు సంసిద్ధం అవ్వాలన్నమాట. సో దానికోసం సదుపాయాలు కానీ ఉండేవి వాడుకున్నా కూడా పరిస్థితుల్ని మాత్రం తట్టుకోగలగాలన్నమాట. అప్పుడు మాత్రమే ఇంకా ఈ లోకాల్లో నేలేటువంటి తల్లిదండ్రుల నివాసాన్ని చూడగలుగుతాం అన్నమాట. సో ఇవాళ తూర్పు ముఖాన్ని చూస్తాము. ఏమో మంచింతగా ఉంది, వెళ్ళే టైంకి ఆయన దర్శనం ఇస్తాడు అనే నా నమ్మకము. చూద్దాం, సూర్య భగవానుల వారు బయటకు వస్తే మాత్రం ఏమీ ఉండదు. నేను 2026 జూన్ 10న ఈ వీడియో చేస్తున్నానండి. జూన్ 9న ఈ వీడియో చేస్తున్నాను. సో 10th and 11th గవర్నమెంట్ పూర్తిగా పరిక్రమలు ఆపివేసిందనమాట. ఎందుకంటే అశ్వ సంవత్సరం హెవీగా ట్రావెల్స్ ద్వారా క్రౌడ్ వచ్చేస్తోందనమాట. నెంబర్ 2, హెవీ స్నోఫాల్ జరుగుతోంది. గవర్నమెంట్ అసలు పర్మిషన్స్ అనేది ఎవ్వరికి ఇవ్వడం లేదనమాట. అందరినీ తీసుకొచ్చేస్తున్నారు, హోటల్స్లో కూర్చోపెడుతున్నారు, ఎప్పుడు వదిలితే అప్పుడు వెళ్ళాలి అన్నట్టుగా. సో ఇలా ఉంది పరిస్థితి. అండ్ రాత్రి మేము స్టార్ట్ అవ్వాలి అనుకునేటప్పుడు ఎన్ని డిస్కషన్స్, ఎన్ని భయాలు అంటే ట్రావెల్స్ తరపున మనకి చెప్పాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్తారండి. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున భరత్ గారు అయితే మాత్రము సో అన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. మాకు మీరు 6 కిలోమీటర్స్ వెళ్తే డోల్మాలా పాస్ వస్తుంది,
అక్కడ డౌన్ ఉంటుంది, అప్ ఉంటుంది, గుర్రం సపోర్ట్ ఉండదు. సో ఆ తర్వాత గుర్రం వాళ్ళు మాయమైపోతారు. కావాలంటే లగేజ్ని మీరే మోసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. దేనికైనా సంసిద్ధులు అవ్వాలి. ఊపిరి అందకపోతే ఈ ఇయర్ ఉండేటువంటి డిమాండ్కి అసలు అంబులెన్స్లు కూడా అందుబాటులో లేవు. ఇక్కడికి వెహికల్ ఎలా వస్తుంది చెప్పండి? నిన్న పరిక్రమలు అయితే బస్సులు వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి. ఇవాళ అసలు ఇక్కడికి వెహికల్ రావడానికి కూడా దారి లేదు. చూసారు కదా, ఒకరు వెళ్తే ఒకరు రావాలి అన్నట్టుగా ఎలా ఉందో. సో మనకి వెహికల్ ఫెసిలిటీ కూడా ఉండదు. మనకు ఊపిరి అందకపోయినా, బాగోకపోయినా, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా అంతే సంగతులు. శివార్పణం అనుకోవాలి. ఇంకా ప్రాణం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు అనుకోవాలన్నమాట. వీటన్నిటికీ మనం ఇలా నడుస్తూ ఉండే వెళ్ళే మార్గంలో ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి నేను సపోర్ట్ చేస్తుంది అనుకున్నాను ఆరోగ్యం, కానీ సడన్గా నాకు ఇలా అయిపోయింది అంటే వాళ్ళకి ఎలాంటి బాధ్యత ఉండదండి. వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు. ఎవరైనా ఇంత దూరాన్ని ఈపాటికే మేము 5 కిలోమీటర్స్ వచ్చాము, ఎలా రాగలుగుతారు? వాళ్ళు మాత్రం ఈలోపు మనకుండే హెల్త్ ఇష్యూ సెట్ అయిపోతుందా? ఇవన్నీ ప్రశ్నలే అనమాట. వాళ్ళైనా ఎలా రాగలుగుతారు? ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా వీళ్ళు ఉండే ఎక్స్పీరియన్స్ ప్రకారము ఈ గోడ వాళ్ళు మనకి హెల్ప్ చేయాలన్నమాట. లేకపోతే అంతే సంగతులు. కాబట్టి వచ్చే ముందరే డిసైడ్ చేసుకోవాలి. అండ్ ముందు రోజు మనం ఆల్మోస్ట్ 3 ముఖాలు చూస్తాం. నార్త్ వెస్ట్ చూస్తాం, నార్త్ చూస్తాం, ఉత్తరం చూస్తాము, పశ్చిమం చూస్తాము, ముందు రోజు దక్షిణం చూసేస్తాము. అండ్ ఇంకొక కార్నర్ కూడా ఎటు వెళ్ళినా చూసేస్తాం. ఇంకొక ముఖం చూడడం కోసం మాత్రమే స్వామివారి ప్రదక్షిణ అనమాట. ఇంకా దండం పెట్టుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఒక తలంపు అనమాట. సో శివనామ స్మరణతో వెళ్ళాలి, ఇంకొక ముఖాన్ని కూడా చూడాలి అనే తపనే రెండవ రోజు అత్యంత దుర్భేద్యమైన కష్టసాధ్యమైనటువంటి ఈ పరిక్రమ అనమాట. 22 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా మూడవ రోజు అయితే ఏమీ ఉండదండి. 6 కిలోమీటర్స్ చాలా ఈజీగా వెహికల్స్లో కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఈరోజు అనేది దాటాలి అని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నాను. నిజంగా నాకు భయం వేస్తే ఆగిపోతానండి, కానీ నువ్వు అడుగు ముందుకే వెయ్యి అని నా మనసుకి స్వామి చెప్తున్నారు అంటే ఆయన తోడున్నారు అనేటువంటి ధైర్యమే అనమాట. అంటే ప్రాణం మీద కూడా ఏం తీపి లేదులేండి. ఇలాంటి కైలాసంలోనే మన ప్రాణం ఊపిరందక ఏదో ఒక పరిస్థితి వచ్చి పోతుంది అంటే ఆయన నివాసం దగ్గర అంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పండి? అంత భాగ్యం ఎవరికి దక్కుతుంది? సో అదనమాట సంగతి. మొత్తానికి చూసారుగా, ఇలా నడుచుకుంటూ పోవడమే. నడక మాత్రము చాలా నెమ్మదిగా వెయ్యగలిగితేనే మనకు ఊపిరి అందుతుందండి. ఇప్పుడంటే మీకు నేను గుర్రం మీద చూపిస్తున్నాను, కానీ నడిచేటప్పుడు కూడా వీడియో చూపిస్తాను ఎంత ఆయాసం వస్తుంది ఏంటి అనేది. మనం ముందు వీడియోలో ఉత్తర ముఖం పశ్చిమ ముఖాలు చూసాం కదా. సో ఉత్తర ముఖం చూస్తే కనుక ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పశ్చిమ ముఖం వల్ల ఏంటంటే దివ్యత్వం, మనలో ఉండే చెడు అనేది పోయి ఒక దివ్యత్వం అనేది దొరుకుతుంది అని చెప్పి పురాణాలు చెప్పబడుతున్నాయి అన్నమాట. సో ఇవాళ ఈ పరిక్రమలో చాలా రహస్యంగా ఉండేటువంటి తూర్పు ముఖాన్ని చూస్తాం. అసలు అది తూర్పు ముఖం అని ఎవరికీ తెలియదు. మేము కూడా కెమెరాలో షూట్ చేశాం తప్ప అరే ఈ మంచులో ఏం కనిపిస్తుంది అనుకున్నాం తప్ప ఒక అవగాహనతో వెళ్ళింది లేదు. కొంతమంది అసలు ఈరోజు ముఖ్యమే ఉండదు, 3వ పరిక్రమలో ఉంటుంది అన్నారు. బట్ 2వ పరిక్రమలో మనకి డోల్మాలా పాస్ దాటిన తర్వాత గౌరీకుండ్ మీకు నేను చూపించాను కదండి. సో గౌరీకుండ్ దాటాక కొంచెం ముందుకు వస్తే చాలా రహస్యంగా కనిపిస్తుందన్నమాట. సో మామూలుగా అయితే ఆ తూర్పు ముఖాన్ని స్ఫటికాకృతి అని చెప్తారు, అంటే ట్రాన్స్పరెన్సీకి గుర్తుగా చెప్తారనమాట. ఆ తూర్పు ముఖాన్ని దర్శించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని, మనలో స్వచ్ఛత అనేది లభిస్తుందని, మనసు నిర్మలంగా మారుతుందని, ఇకపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సుతో స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో మనం ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతాము అని చెప్పి నమ్ముతారు. ఇలా మనకి కైలాస శిఖరం, ఒక త్రికోణాకారంలో ఉండేటువంటి కైలాస శిఖరం 4 ముఖాల ద్వారా ఒక మధురానుభూతిని పొంది
ఈ ప్రకృతి సౌందర్యంతో మమేకమై మనం చుట్టూ ఒక 56 నుంచి 60 కిలోమీటర్ల మేర వాతావరణాన్ని, పరిస్థితుల్ని అన్నిటినీ తట్టుకొని మనం వెళ్ళగలుగుతాం అనమాట. సో మనం నిన్న చూసినటువంటి ఉత్తరముఖం ఉంది చూసారా, శివపార్వతుల రూపం అది కనపడింది, లలితా సహస్ర పారాయణ అది చేసుకుని స్టార్ట్ అయినటువంటి ప్లేస్ని ఏమంటారంటే ధీరాపుక్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ నుంచి 22 కిలోమీటర్లు మనం ఇలా గుర్రాల ద్వారానో నడిచో ఏదో ఒక విధంగా మన మార్గాలు వెతుక్కుంటూ మనము జుతుల్పుక్ అనేటువంటి ప్లేస్కి వెళ్తాం అనమాట. అంటే సెకండ్ డే పరిక్రమ అక్కడ అలా 22 కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యాక మనకు అక్కడ స్టేయింగ్ అనేది ఇస్తారనమాట. ఇది 2వ రోజు పరిక్రమ అనేది చాలా కష్టసాధ్యమైందని చెప్తారండి. మీరు కూడా చూస్తున్నారు కదా, మేము వెళ్ళే టైంకి మంచు పడుతోంది. మామూలుగా అయితే మనం ఆ పర్వతం దగ్గర ఇంతకు ముందు వీడియోలో చూసినటువంటి పర్వతం దగ్గరే సూర్యకిరణాలు కానీ ఈ మంచు లేకపోయి ఉంటే సూర్యకిరణాలు పడితే బంగారు కొండగా కనిపిస్తుంది. ఒకవేళ పౌర్ణమి సమయానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో పౌర్ణమి వెన్నెల వెలుగులు పడినప్పుడు వెండి కొండగా మనకు కనిపిస్తుంది అనమాట. మాకు స్వామివారు ఈసారి ఇలా రాసి పెట్టారు, మీరు మంచులో నా ఇల్లు ఎలా ఉంటుందో అలాగే ఆస్వాదించండి అని చెప్పినట్టు అనిపించింది. ఇదే డోల్మాల పాస్ అంటారండి. ఇక్కడ టిబెటియన్స్ అయితే ఒక విచిత్రమైన మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత గుర్రాల వాళ్ళు అందరూ కూడా చాలా బిగ్గరగా గట్టిగా మంత్రాలు చదువుతూ వారి పితృదేవతల్ని తలుచుకుంటూ ఉండడాన్ని నేనైతే గమనించాను. సో కొంతమంది ఏంటంటే వాళ్ళ వీపుకి, వాళ్ళ శరీరానికి, వాళ్ళ ఇంట్లో ఎవరైతే గతించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వచ్చారండి. తీసుకొచ్చి అక్కడ అంటిస్తున్నారనమాట. అక్కడ రాళ్లకి, ఆ లోపల ఉండే రాయికి దండం పెట్టుకుంటున్నారు. ఇదే కాదండి, ఎక్కడ ఎత్తైనటువంటి ప్రదేశం ఉన్నా కూడా అక్కడ టిబెటియన్స్ ఈ రంగుల జెండాలు, మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళితే ఒక కాషాయపు రంగు జెండా లేదంటే మంత్రాలతో కూడుకున్నటువంటివి, మనం శుభాన్ని జయాన్ని కోరుతూ జెండాలు ఎలా కడతామో చైనీస్కి కూడా ఈ 5-6 రంగులతో కూడుకున్నటువంటి జెండాలు ఎత్తైన ప్రతి ప్రదేశం దగ్గర వీళ్ళు కట్టుకుంటారనమాట. వాళ్ళ పితృదేవతల ఫోటోలు తెచ్చి అక్కడ అంటించుకుంటున్నారు. అక్కడ ఒక పెద్ద స్టోన్ ఏర్పరిచి ఆ స్టోన్కి వాళ్ళు మొక్కుతున్నారనమాట. అక్కడేవో ప్రార్థనలు చేస్తున్నారు. సో కైలాస శిఖరం అనేది మనం శివపార్వతుల నివాసంగా భావిస్తాం. చాలా చాలా సంప్రదాయాల్లో, దేశాల్లో బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, టిబెటియన్స్, చైనీస్, ఇలా ప్రపంచంలో చాలామంది ఈ పర్వతాన్ని చాలా పవిత్రమైందిగా, వాళ్ళ దేవతామూర్తులు ఇక్కడ కొలువై ఉండేటువంటిదిగా బాగా నమ్ముతారు. తెలియనటువంటి ఒక శక్తి ఇక్కడ ఉంది అనేది వాళ్ళ నమ్మకం అనమాట. అందుకే సాష్టాంగ ప్రణామాలు చేసుకొని అడుగడుగున దండాలు పెట్టుకుంటూ వస్తారనమాట. వీళ్ళైతే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుందని ముక్కుకే ఆక్సిజన్ పెట్టుకుంటూ వచ్చేసి బ్యాక్నే సిలిండర్ని మోస్తూ వెళ్ళడం అయితే నేను అబ్జర్వ్ చేశానండి. చక్కగా మనం గనక వాకింగ్ అనేది కైలాస యాత్రకు వస్తాము అనగా ఎవ్రీడే 5 to 10 కిలోమీటర్స్ ఫిజికల్గా చక్కగా ఫిట్గా ఉంటూ రోజు ప్రాణాయామం చేస్తే మాత్రం ఎటువంటి వాతావరణం ఉన్నా చక్కగా తట్టుకుంటూ పరిక్రమ అయితే చేయొచ్చండి. సో చెప్పాను కదా, ఈ పరిక్రమలో ఏంటంటే ఒక 6 కిలోమీటర్స్ మాత్రమే గుర్రం మనకు సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ 10 to 11 కిలోమీటర్స్ మనం పైకి ఇంకా ఎత్తుకెక్కాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక రాళ్ళు మట్టి పడిపోతున్నటువంటి కొండ నుంచి దిగాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒక 3-4 కిలోమీటర్స్ మళ్ళీ గుర్రం మనకి మన జుతుల్పుక్ అని వెళ్తాము అని చెప్పాను కదా, అక్కడికి వరకు సపోర్ట్ చేస్తుందనమాట. ఈ మధ్యలో కోఆర్డినేషన్ మిస్ అవుతుందని మనం ఏమీ టెన్షన్ పడక్కర్లేదండి. చాలామంది యాత్రికులు మనతో పాటు ఉంటారు. మనం వాళ్ళతో ఒకరితో ఇద్దరితో కలిపి వెళ్ళిపోవచ్చు. మా దానిలో కూడా ఆల్మోస్ట్ ఒక 10 మంది వరకు చక్కగా యాత్ర అనేది నడకతోనే చేయడం జరిగిందనమాట. సో మనము మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాం కదా, నడిచే వాళ్ళందరూ రాత్రి రావడానికి 12 అయిపోయిందండి. ఎందుకంటే మంచు బాగా ఉంది కాబట్టి. ఒకవేళ సపోర్టివ్గా క్లైమేట్ ఉంటే మాత్రము 12 నుంచి 14 గంటల సమయం అనేది పడుతుందనమాట నడుచుకుంటూ అడుగు వేసుకుంటూ వెళ్ళడానికి. మంచు ఎక్కువ ఉంది కాబట్టి నడిచి వచ్చేవాళ్ళు రాత్రి 12-11:30 అయిపోయిందండి వచ్చేసరికి. మేము మాత్రం సాయంత్రం 5:30-6 వెళ్ళిపోయామన్నమాట. ముందు రోజు ఎలాగైతే వెళ్ళామో అలాగే 2వ రోజు కూడా మేము సాయంత్రం 5:30-6 రీచ్ అయిపోయాం. స్టార్ట్ అయ్యేటప్పుడు మంచు ఉంది కాబట్టి దారంతా ఇలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. డిఫరెంట్ క్లైమేట్స్ మనకు కనిపిస్తాయి. మేము ఈ డోల్మాల పాస్ అని చెప్పాను కదా, అత్యంత ఎత్తైన కోణం పైకి అక్కడికి ఎక్కాం కదా,
అక్కడ వరకు మాత్రమే మంచు ఉంది. అది దిగేటప్పుడు మళ్ళీ మంచు లేదనమాట. అక్కడ విపరీతమైన చలిగాల్పులు మనిషిని తోసేస్తోంది. అండ్ చుట్టూ మంచు లేదు, నడిచే ప్లేస్ మాత్రమే మంచుండి కాలు పెడుతుంటే జారిపోతూ ఉందన్నమాట. గ్రిప్పింగ్ షూ అయితే మాత్రం మీరు పరిక్రమ చెయ్యాలి అనుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చెవుల్లో కాటన్ మాత్రం పెట్టుకోండి. గుండెల్లో ఊపిరితిత్తులకు మాత్రం గాలి పోకుండా చూసుకోండి. హాట్ వాటర్ ఎవ్రీ 20 మినిట్స్కి అయితే సిప్ చేస్తూ ఉండడం మాత్రం మర్చిపోవద్దు. అస్సలు ఆకలేదండి. అసలు ఈ దారిని చూస్తూ ఉంటే ఇంకా గుర్రం ఎక్కితే అనుకుంటారు గుర్రం ఎక్కి చాలా బాగా తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి నడుము పడిపోయి కాళ్ళు రెండు పులిసిపోతాయి అన్నమాట. అసలు స్వామివారి నామస్మరణ లేనిదే మీరు గుర్రం అనుకోండి, నడవడం అనుకోండి, ఏదనుకోండి, అసలు బయట విషయాలనే వదిలేసి ఫుల్గా స్వామివారి నామస్మరణతో మనం గడపగలిగితేనే డూ ఆర్ డై, ఏదైతే ఏముంది స్వామి నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పోతే పోయింది ప్రాణం తృణప్రాయంగా అని అనుకోవడము. లేదు అంటే గట్టి సంకల్ప బలంతో నేను చేస్తాను, నేను స్వామి నివాసాల అన్ని ముఖాల్ని దర్శించుకొని ఈ ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ అడుగు ముందుకు వేస్తూ నా సంకల్పాన్ని నేను ఎన్ని నెలలుగా కలగన్నాను, ఈ మంచు నన్నేం చేయగలదు, ఈ వర్షం నన్నేం చేయగలదు, ఈ బురద నన్నేం చేయగలదు, ఈ ఎండ నన్నేం చేయగలదు, ఈ వాన నన్నేం చేయగలదు, ఈ చలి నన్నేం చెయ్యగలదు అనే సంకల్ప బలం ఉంటే మాత్రం అణువణువున స్వామివారు కనిపిస్తారు. ప్రతి కొండలో ప్రతి భగవంతుడి దర్శన భాగ్యం కలుగుతుందనమాట. అవి చూస్తూ పొంగిపోతూ ఆహా ఎలాంటి అదృష్టం ఇచ్చావయ్యా ఈ జన్మకి, ఎంతటి భాగ్యాన్ని ప్రసాదించావయ్యా, నా దగ్గర ఇలాంటివి చూడగలుగుతానా, ఇన్ని దేశాలు ఇంత దూరం రాగలిగాను, నీ లోకం ఎంత బాగుంది, నీ ప్రపంచం ఎంత బాగుంది స్వామి అని అనుకుంటూ ఆస్వాదించారనుకోండి, అడుగడుగున స్వర్గం కనిపిస్తుందండి, అడుగడుగున కైలాసం కనిపిస్తుందండి. ఆయన మన ఇంట్లోకి లోపలికి పిలిచేసుకుంటున్నాడేమో కాసేపట్లో అన్నంత ఫీల్ కలుగుతుందన్నమాట. సో కాబట్టి మనోధైర్యంతో సంకల్ప బలంతో అడుగు ముందుకు వేయండి. మనల్ని భయపడతారండి స్టార్టింగ్ కూడా. ఈవెన్ ట్రావెల్స్ వాళ్ళు కూడా మనకు జాగ్రత్త చెప్తారు, ఇంత పైకి వచ్చిన తర్వాత మీకు ఏవి ఫెసిలిటీస్ ఉండవు, మేము ఎలాంటి హెల్ప్ చెయ్యలేము, అందులో ఈ ఇయర్కు ఉండే డిమాండ్ వల్ల అని కూడా చెప్తారు. సో అది వాళ్ళు ఎంత చెప్పినా ఒకరిని చూసి ఒకరు డ్రాప్ అయ్యే కన్నా కూడా మనకి మనం గట్టిగా అనుకుంటే మాత్రం హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇదే అన్నమాట డోల్మాల పాస్ దాటి మేం గమనించలేకపోయాం, కానీ కెమెరాలో క్లిక్ అయిందనమాట. అదే వింతగా అనిపించింది. అది కూడా మృదుల గారి మొబైల్లోని షూట్ అయిందనమాట. అరే గమనించుకోలేదే మనము, అటు చూసి దండం పెట్టుకోలేకపోయామే అనుకున్నాము. అదిగో మీకు కనిపిస్తోంది చూడండి పైన ఆ లోపల త్రికోణాకారంలో, అదే అనమాట తూర్పు ముఖము. దండం పెట్టుకోండి. ఇదే స్ఫటికాకృతి అని చెప్తారు. గౌరీకుండ దాటి మనం కొంచెం ముందుకు రాగానే కనిపిస్తుందండి. సో గౌరీకుండ కూడా ఏంటంటే సాక్షాత్తు వినాయక జననం జరిగింది కదా, అమ్మ స్వామివారి కోసం ఎదురు చూస్తూ తన నలుగు పిండిని నలుచుకోవడం. మీకు కేదార్నాథ్ అప్పుడు కూడా చూపించాను, అక్కడ కూడా అమ్మ స్నానం చేసేటువంటి ప్లేస్గానే చెప్తారండి. ఇది ముఖ్యంగా కైలాస శిఖరం కాబట్టి అమ్మ ప్రతిరోజు స్నానం చేసేటువంటి ప్లేస్గా చెప్తారు. ఇదిగో రహస్యంగా కనిపిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట మనకి తూర్పు ముఖం అనేది. బాగా అబ్జర్వ్ చేయాలి. వాతావరణం బాగా ఉంటే మాత్రం మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది, అందరూ దండాలు పెట్టుకొని ఖచ్చితంగా ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. బట్ మనకి మంచు కాబట్టి మనం పెద్దగా గమనించలేకపోయాం అనమాట. సో ఆ ఉత్తర ముఖం నుంచి స్టార్ట్ అయ్యి ఒక 10-11 కిలోమీటర్లు నడిచి తూర్పు ముఖం దగ్గరకు వచ్చామన్నమాట. ఇది స్ఫటికాకృతి అంటారు. అసలు కైలాస శిఖరం 4 వైపులా కూడా ఒక్కొక్క స్టోన్తో కూడా పోలుస్తారు. మనం చూసిన పశ్చిమ ముఖం ఏంటంటే కెంపుతో కూడుకున్నదంటారండి. సో ఉత్తర ముఖం చూసాం కదా, అది కూడా పచ్చతో కూడుకున్నదని చెప్తారు. ఇప్పుడు చూస్తున్న తూర్పు ముఖం స్ఫటికాకృతిగా చెప్తారనమాట. ఇక్కడే గణేశుణ్ణి, అంటే స్వామివారు వచ్చిన తర్వాత ఎంత చెప్పినా గణేశుడు వినడు కదా. సో స్వామివారి శరీరం పడిపోయినటువంటి ముఖం కూడా ఈ తూర్పు భాగం దగ్గరే అనమాట. ఆ తర్వాత మళ్ళీ ప్రాణాన్ని పోస్తారు. దక్షిణం వైపు వెళ్ళి ఎక్కడ ఏది పడుకుంటే ఆ తలను తీసుకురమ్మని స్వామివారు చెప్పే పురాణ కథ మనకి తెలుసు కదా. అలాగే స్వామివారి కోసం అమ్మ ఎదురు చూసేటువంటిది ప్రతినిత్యము కూడా, గౌరమ్మ స్నానం చేసేటువంటిది కూడా ఆ గౌరీ కుండమే అనమాట. మీరు చూశారు కదా ఇందాక గౌరీ కుండము. సో ఆ గౌరీ కుండమే అనమాట. అక్కడి నుంచే నక్షత్రాలు, శివపార్వతులు ఇద్దరు వచ్చేటువంటి నక్షత్ర దర్శనం మనకి మానస సరోవరం దగ్గర మీరు గమనించారో లేదో దక్షిణ ముఖం లెఫ్ట్ సైడ్లో కనిపిస్తోంది. సో మనము చూసింది ఈ తూర్పు ముఖం వైపే అనమాట. ఈ తూర్పు ముఖం దగ్గరే మనకి ఈ గౌరీ కుండం అనేది ఉంటుంది.
పేరు గౌరీకుండం కావచ్చు కానీ అక్కడ ప్రవహించేది మానస సరోవరమే కదండి. ఆ తల్లిదండ్రులు ఇద్దరు స్నానం చేసేది కూడా అదే కాబట్టి సో మనకి దూరంలో ఆ మానస సరోవరం కనపడేది ఈ గౌరీకుండమే అనమాట. అంటే ఆ చుట్టుపక్కలంతా మనం గమనించేదంతా కూడా ఇదే అనమాట. కాబట్టి సంతోషంగా మనోధైర్యంతో చేస్తే రెండో పరిక్రమ కష్టసాధ్యం అయినా కూడా ఇష్టంగా చేయగలుగుతాము. డిఫరెంట్ వాతావరణాలని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అదేంటంటే ముందు నుంచి ఒక 3-4 నెలల నుంచి ఉండేటువంటి ఆధ్యాత్మిక భౌతిక శారీరక కృషి కూడా దీనికి తోడవ్వాలి. మన మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి. మనం బాడీ కూడా కోఆపరేట్ చేయగలగాలి. అందరికీ అవుతుందని చెప్పలేము. అయితే కొద్దిమంది మాత్రం అదృష్టవంతులని మాత్రం చెప్పగలం. రోల్మల పాస్ డౌన్ దిగాలి. ఎంత కష్టసాధ్యంగా ఉందో చూడండి. చాలా అంటే చాలా కేర్ఫుల్గా దిగాలి. కాళ్ళు వణికిపోతూ ఉంటాయి. ఇలాగే వెళ్ళాలన్నమాట. కర్ర అడ్డం పెట్టుకుంటూ జాగ్రత్తగా అడుగు వేస్తూ మంచులో కాలు జారిపోతూ ఉంటుంది. ఒక పక్క తల తిరిగిపోతూ ఉంటుంది, ఇంకొక పక్క చూడండి ఇలా ఇంత కష్టసాధ్యంగా దిగాలి. చేతులేమో కంకర్లు పోతున్నాయి ఒక పక్క నుంచి, ఇంకొక పక్క నుంచి చూస్తే ఇదిగో ఇట్లా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఈ గుర్రాలు ఫోర్స్ఫుల్గా కానీ మన మీద పడ్డాయంటే మనం వెళ్ళి పడిపోతాము. ఇదిగో ఇదే గౌరీకొండ. దర్శనం చేసుకోండి. గౌరీకొండ మొత్తము మంచుతో కూరుకుపోయి ఉంది. సాక్షాత్ గణపతి వారిని చేస్తూ గణపతి వారికి రూపం ఇచ్చినటువంటి ఆ తల్లి స్నానం చేసుకునేటువంటి ప్రదేశం ఇదే గౌరీకొండ. కైలాస శిఖరం అయితే ఎక్కడ కనిపించట్లేదండి. కనిపించినది కైలాస శిఖరం అని కూడా మనకు తెలిసేలా లేదు ఇక్కడ. ఇదిగా గౌరీకొండ. ఇక్కడ నడుస్తూ ఉంటుందండి. అమ్మా శివయ్య, ఏంటయ్యా అసలు ఇది అని అనిపిస్తుంది. ఒక్కొక్క క్షణం అసలు ఎందుకు నడుస్తున్నాము, ఏం చూడాలని నడుస్తున్నాం, దేనికోసం నడుస్తున్నాం అనిపిస్తుంది. రకరకాలుగా బుర్ర తిరుగుతూ ఉంటుంది. కానీ అందరూ చేస్తున్నారు, మనం చేయాలి అని తప్ప ఇంతకన్నా ఆధ్యాత్మికత గురించి ఏమీ తెలియదండి. ఆయనది ఇంకొక ముఖం చెయ్యాలి, ఇదొక ప్రదక్షిణ, ఆయన పర్వతానికి ఇదొక ప్రదక్షిణ, ఇదే ఉంటుందన్నమాట మైండ్లో. అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగా అమ్మ దగ్గర ఉన్నాం, గౌరీకుండము. ఇప్పటికీ ఆ తల్లి స్నానం చేసేటువంటి ప్రదేశం అంట. మంచు పడిపోతుంది భయంకరంగా. అమ్మా నేను మృదుల గారు కలిసి వెళ్దామని ఇక్కడ ఆగాను అనమాట కాసేపు.
ఆడొస్తే ఒకరికొకరం తోడుగా ఉంటాం కదా, భయం వేయదు అని చెప్పేసి. ఇదిగో ఒక 10 కిలోమీటర్స్ వచ్చి ఉంటామండి. డోల్మాల పాస్ ఒక 6-8 వేసుకోవచ్చు. టైం వచ్చేసి 11 అవుతుంది. మా గుర్రమోడు ఎప్పుడూ నన్ను మర్చిపోతాడు. మృదుల గారి గుర్రమోడు నన్ను కూడా కేర్ చేస్తూ ఉంటాడు. అదే వెరైటీ ఇక్కడ. అదిగా చూడండి, ఇలా నడుచుకుంటూ వెళ్దామే. గుర్రం పేడలు, మంచు కరుగుతూ నీరు, గ్రిప్పింగ్ షూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే మనలో మనోధైర్యం చాలా చాలా ఇంపార్టెంట్. నా సజెషన్ ప్రకారం అండి, ఒక మాట చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ పరిక్రమకి మీరు పోనీ పోర్టర్ తీసుకొని ఉంటే, సెకండ్ చేస్తాము అని ఉద్దేశం లేకపోతే లైట్ తీసుకోండి. ఫస్ట్ పరిక్రమ గుర్రం మీద చేయండి. అప్పుడు రెండో పరిక్రమ మీకు ఎనర్జీ సేవ్ అవుతుందన్నమాట. ఓకేనా? చూడండి ఎలా ఉందో. మామూలుగా అయితే అటువైపు చూస్తూ వెళ్తే ఒంట్లో వణుకు వస్తుంది. మనం ఇట్లా వేసి అడుగు వైపు మాత్రమే చూస్తూ, పరమేశ్వరుడి లోకం అంటే ఇలాగే ఉంటుంది, ప్రదక్షిణ అంటే ఇలాగే ఉంటుంది అనుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట నెమ్మదిగా. అక్కడ చూడండి నాయన నాయన ఎలా చేస్తున్నారో. వాసుదేవ వాసుదేవ. ఏంటి ఇక్కడ దిగడమే కష్టంగా ఉందంటే, ఎలా చేస్తున్నావురా నాయన, సాష్టాంగ ప్రణామం. పరమేశ్వర, ఏంటయ్యా ఈ భక్తి, ఎవరిని ఎలా కరుణిస్తావో అర్థం కావట్లేదయ్యా. ఆయనేమో ఏ మూలా కనిపించట్లేదు. నేను వెళ్ళే టైం కన్నా దర్శనం ఇస్తాడో లేదో కూడా తెలియదు, కానీ ప్రదక్షిణ అయితే చేస్తున్నాం. కానీ నమ్మకంతో వెళ్ళిపోవాలగా మృదుల గారు. మేమిద్దరం మాత్రం ఒకరికొకరం. ఎలా ఉంది? మీరు అసలు ముక్కుకు వేసుకోండి మాస్క్, ఊపిరి లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా అంతా ఇప్పటి వరకు? జాగ్రత్త. ఇలా కిందకి చూసి చూసి మెడ పట్టేస్తుందండి బాబు. బాబోయ్, కొంచెం అక్కడ ఫ్లాట్ రోడ్ వస్తుంది, అది చూసి దీని మీద అమ్మయ్య అనిపిస్తుంది అనమాట. ఆశలు వస్తున్నాయి చూడండి అసలు. రామ రామ రామ. ఎలా ఉంది మృదుల గారి ఎక్స్పీరియన్స్? మీకు మీ దత్తుడు, మీరు చేసిన పూజలు, నాకు నా నందీశ్వరుడు, చండీ ప్రదక్షిణ, మనకి ఇంత హారబుల్ సిచ్యువేషన్లో ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఆయన అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తున్నాడు. ఇప్పటివరకు అయితే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. నెమ్మదిగా నడుస్తున్నాం. ముందు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ఎంత కష్టమైనా సరే ఆయన పరిక్రమణ చేయాలనే మనోబలమే మా ఇద్దరిని ఒక్కటి చేసింది. మేము వెళ్తున్నాం. నిన్న చదివిన లలితా సహస్రనామ పారాయణే మమ్మల్ని గర్వికింద దాకా తెచ్చిందని నేను అనుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో. చూడండి, ఇద్దరం ఒకరికొకరం తోడుగా అడుగులో అడుగు వేస్తూ వెళ్తున్నాం అనమాట. పరమేశ్వరుడే తోడండి, భయపడడానికి ఏముంది చెప్పండి. ఆయన ఇంటికి వెళుతూ, ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, ఈశ్వర తండ్రి అని పిలిచినప్పుడు మనల్ని ఆయన ఎందుకు కష్టపెడతాడు? ఆయన లోకం ఇలాగే ఉంటుంది, మనం స్వీకరించాల్సిందే. నువ్వే కదా వచ్చావు నా లోకానికి, నీ కోసం నేను మార్చుకోలేను కదా ఇవన్నీ అనుకుంటాడు ఆయన. నవ్వుతాడు అంతే. చక్కగా కష్టమని అనుకుంటే కష్టం, ఇష్టమని అనుకుంటే ఇష్టం. మన మనస్సు ఎలా అదే ఇష్టంతో చేస్తున్నటువంటి పరిక్రమ ఇది. మంచు కరిగి నీళ్లు చూడండి ఎలా వస్తున్నాయో, ఫ్రెష్గా. మాకైతే స్విట్జర్లాండ్ వెళ్ళిన ఫీలింగ్ ఉంది. అట్లా అనమాట, అంతే.
में चावल చైనాలో కష్టాలు, ఇక్కడ ఫుడ్ దొరకదు. ఇదిగో ఇలా పచ్చడి తెచ్చుకుంటే అన్నం దొరికింది అక్కడ. అదే 20 యువాన్స్ అన్నమాట. ఇదిగో ఇలా కూర్చొని తింటున్నాం అన్నమాట. సెకండ్ పరిక్రమ ఖచ్చితంగా చెయ్యాలి అనేటువంటి రూల్ అయితే పెట్టుకోకండి. ఫస్ట్ పరిక్రమలోనే మనం దగ్గరగా 3 ముఖాలు అనేవి చూసేస్తామండి. సో సర్జరీలు అయిన వాళ్ళు కావచ్చు, హ్యాండిక్యాప్డ్ లాంటి వాళ్ళు, ట్రావెల్స్ వాళ్ళు చక్కగా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే చెయ్యొచ్చు. బట్ ఇలాంటి హెవీ డిమాండ్ ఉండేటువంటి ఇయర్లో అయినా, అసలు ఫెసిలిటీస్ లేనటువంటి టైంలో అయినా వాళ్ళు కూడా ముందే మనకి సూచిస్తారు రేపు వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారా లేదా అనేది. సో రెండో పరిక్రమ ఎలాగైనా కష్టసాధ్యమైందేనండి. ఎంత ఎవరు హెల్ప్ చేసినా కూడా మనం నడిచేది 10 నుంచి 12 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. ఇవన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. అక్కడి వరకు వెళ్ళాక మనకి ఏవి అందుబాటులో ఉండవు, ఎందుకంటే అది నో ఫ్లయింగ్ జోన్ అనమాట. ఎయిర్ అంబులెన్స్లు కూడా అక్కడ కష్టం. మూడో పరిక్రమ, ఒకటో పరిక్రమకైతే మనం చెయ్యలేకపోయినా వెనక్కి వస్తామన్నా ఒక 500 యువాన్స్ ఇస్తే ఎవరైనా మనల్ని వెనక్కి తీసుకొని హోటల్కి వెళ్ళిపోతారనమాట. బట్ రెండో పరిక్రమలో ఆ పాసిబిలిటీ ఉండదు. ట్రావెల్స్ వాళ్ళు కూడా మనకి ఎలాంటి సహాయం చెయ్యలేరు. కాబట్టి ఫస్ట్ది అయిన తర్వాత ఏదైనా పర్వాలేదు అనుకుంటూ ఒక మనోధైర్యంతో, సంకల్ప బలంతో డెసిషన్ అనేది మనమే తీసుకోవాలి, మన ఆరోగ్య రీత్యా. అంతే తప్ప ఎవరో వెళ్తున్నారని మనం వెళ్ళిపోవడం, ఒకరిని చూసి చేతులు కాల్చుకోవడం, ఇవన్నీ చెయ్యకపోవడమే మంచిదండి. అలా అని ఎవరూ వెళ్ళలేదు కదా మనం కూడా వెళ్ళకుంటే ఉంటేనే బెటర్ అని అనుకొని ఆగిపోవడం కూడా కరెక్ట్ కాదనమాట. ఏదైనా మన మనసు చెప్పినట్టుగా వెళ్ళటం అనేది ముందే డిసైడ్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే, జై శ్రీ కైలాస్.